ఈ రోజుకి ఎన్నో రోజు మన సమ్మె? 9వ రోజు. 9వ రోజుల సమ్మె చాలా విజయవంతంగా మనం నడిపించాం. బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ఈ రోజుకి కూడా రాష్ట్రంలో ఇంతకు ముందే ఇక్కడికి వచ్చే ముందే రిపోర్ట్ తీసుకున్నాను. ఇప్పటికి ఈ రోజుకి కూడా 90 to 95, 98% సమ్మె జరుగుతూ ఉంది అన్ని జిల్లాల్లో కూడా. అంటే ఎన్ని గాలి వార్తలు వచ్చినా, ఎన్ని పుకార్లు వచ్చినా కార్మికులు మా సమస్య పరిష్కారం అయితే తప్ప సమ్మె విరమించాలి అనే ఆలోచనలో కూడా లేరు. అంటే ఇది ఒక మంచి పరిణామం. అట్లాగే మేనేజ్మెంట్ కూడా ఈరోజు చర్చలకు పిలిచింది. ట్రాన్స్ఫర్ సిఎండి గారు బహుశా నేను రాకముందు మరి శ్రీధర్ చెప్పి ఉండొచ్చు. చెప్పాడా? ఆయన చెప్పిందేమీ లేదు. సమ్మె విరమించండి ఇదే వార్తలు చెప్పాడట. అది ఎనర్జీ సెక్రటరీ చెప్పాడు వారం రోజుల క్రితం. 4 రోజుల క్రితం బట్టి విక్రమార్క గారు చెప్పాడు. ఈరోజు ట్రాన్స్ఫర్ సిఎండి గారు చెప్పారు. ముగ్గురు చెప్పిన దాని సారాంశం ఏంటి? సమ్మె విరమించండి. సమ్మె విరమించండి అని చెప్తున్నారు తప్ప మీ డిమాండ్లు కొన్నైనా పరిష్కారం చేస్తాము, మీ జేఏసీ రండి, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకొచ్చి సెక్రటేరియట్లో మేమేమి ఇవ్వగలుగుతాము, మీరేమి అడుగుతా ఉన్నారు, ఎందుకు ఈ తెలంగాణలో మా గవర్నమెంట్ని ఈ రకంగా బదనాం చేయడానికి మీరందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రండి మాట్లాడుకొచ్చని. ఎవడైనా ఈ ముగ్గురిలో ఒక్కడైనా మాట్లాడిందా? మాట్లాడలేదు. మాట్లాడకుండా మాత్రం ప్రతి ఒక్కడూ చెప్పేది సమ్మె విరమించండి, సమ్మె విరమించండి. మాకేమన్నా జీతాలు ఎక్కువైపోయి రోడ్ల మీద కూర్చున్నామా? మనం వచ్చి సరిపోవట్లేదనే కదా. జీతాలు సరిపోవు, ఉద్యోగ భద్రత లేదు, ఆత్మగౌరవం లేదు. ఒక డిపార్ట్మెంట్లో 2 రకాల సర్వీస్ రూల్స్, నానా న్యూసెన్స్ ఉంది. ఈ న్యూసెన్స్ అంతా ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకురండి అని చెప్పి పాత జేఏసీ అడిగింది. సంవత్సరంన్నర కొత్త జేఏసీ వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల నుంచి కొత్త జేఏసీ అడుగుతూ ఉంది. అయినా కూడా వాళ్ళకి సోయి లేదు. కానీ ఇప్పుడు మాత్రం సమ్మె విరమించండి, సమ్మె విరమిస్తేనట మాట్లాడతారట. మరి అదే చెప్పండి, మీడియా దగ్గరకు వచ్చి సమ్మె విరమించినటువంటి 24 అవర్స్లో ఈ ఆర్టిజన్స్ యొక్క సమస్యలు, అన్మెండ్ కార్మికుల సమస్యలు, బిల్లు కలెక్టర్ల సమస్యలు, పీస్ రేట్ మీటర్ రేట్ల సమస్యలు, మిగిలిపోయినటువంటి ఆర్టిజన్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు, మన జేఏసీ ఏదైతే డిమాండ్లు పెట్టిందో వాళ్ళ డిమాండ్లని 24 అవర్స్లో పరిష్కారం చేస్తామని మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి. మాట్లాడితే మేము ఏం చేయాలని నిర్ణయం చేసుకుంటాము. మీడియా ముందుకు వచ్చి మాట్లాడరు. జేఏసీతో నిర్దిష్టంగానే చర్చలు జరపరు. జేఏసీని పిలిచి చర్చలను పిలిచి భయపెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం యాజమాన్యం. భయపడ్డానికి మేము ఆషామాషి కార్మికులు, కరెంటు కార్మికులు అనే విషయాన్ని మాత్రం యాజమాన్యం గుర్తించుకోవాలి. ఇట్లాంటి చాలా చూసి ఈ స్థాయికి వచ్చాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా చిత్తశుద్ధితో ఉండి ఎనర్జీ సెక్రటరీని, ట్రాన్స్ఫర్ సిఎండీలని, లేదని కూడా డిస్కామ్ సిఎండీలతో కలిపి జేఏసీ తోటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ చర్చ జరిపి ఈ రకంగా కొన్ని ఇవ్వగలుగుతాము, కొన్ని ఇంకొక 3 నెలలు కావాలి, 4 నెలలు టైం కావాలని అడిగితే అప్పుడు పరిశీలన చేస్తారు జేఏసీ. అప్పుడు సమ్మె విరమించాలా లేదా అనేది ఆలోచన చేస్తారు. అంతే తప్ప సమ్మె విరమిస్తే మాట్లాడతామని అంటే ఇంతవరకు ఇట్లాంటి దోకాబాజీ చాలామంది ఇచ్చారు. ఇట్లాంటి సమ్మె విరమించండి చేస్తామంటే చాలాసార్లు సమ్మె కూడా విరమించారు. తర్వాత ఏమైంది? ఏమి కాలే, ఆ సబ్జెక్టే పక్కకు పోయింది. కాబట్టి ఇప్పుడు గత ప్రభుత్వం మీద కానీ ఈ ప్రభుత్వం మీద కానీ భరోసా లేకే కదా సమ్మెలో కూర్చున్నాము. ఇప్పుడు కూడా సమ్మె విరమించడం అంటే అర్థం ఏంటి? ఇది మొదటి పాయింట్. కాబట్టి సమ్మె కొనసాగించాలనే విషయాన్ని జేఏసీ నిర్ణయం చేసింది. కాబట్టి జేఏసీ నిర్ణయంలో మనందరం కూడా భాగస్వాములు కావాలి. సిఐటి యూనియన్ సభ్యులుగా మేమందరం కూడా సమ్మెలో ఉంటామనేది నిర్ణయం చేశాము, రాత్రి ప్రయత్నం చేశాము. కాబట్టి తదుపరి చర్య జేఏసీ ఏం నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి అనుగుణంగా మా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి నిలబడి ఉంటుంది అనే విషయాన్ని చెప్పదలుచుకున్నాం. ఇక రెండో పాయింట్, మనం అడుగుతున్న విషయాల్లో గుంతమ కోరికలు ఏమన్నా ఉన్నాయా? మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాము. మనకి ఆర్థిక భారం పడినటువంటి కన్వర్షన్ ఉంది, అది చెయ్యండి. ఏపీఎస్ఏపీ సర్వీస్ రూల్స్ ఇవ్వండి. ఇది మనం అడుగుతూ ఉన్నాం.
అన్మెన్డ్ వర్కర్స్ని గతంలో వాళ్ళు కాలేదు, ఎస్పీటీసీలు అయ్యారు, ఎల్పీటీసీలో కాలేదు, వాళ్ళందరినీ మెర్జీ చేయండి దీంట్లోనూ అని అడుగుతూ ఉంటే ఒక్కడ కూడా బ్రెయిన్కి ఎక్కదు. మరి ఎవరు సలహాలు ఇస్తున్నారు ఈ ప్రభుత్వానికి, యాజమాన్యానికి అర్థం కూడా కాదు. ఇటువంటి పరిస్థితికి నెట్టబడ్డాం మనం. ఇటువంటి పరిస్థితికి నెట్టబడ్డాం కాబట్టి మనకు ఉన్నటువంటి ఆయుధం సమ్మె ఒక్కటే, కార్మికుడికి ఉన్నటువంటి ఆయుధం.